నాకు ఈ విషయంలో అసలు బాధపడాలా? లేకపోతే సంతోషించాలా? అనేది నాకు అస్సలు అర్థమైతలేదు. నేను అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. ఎంతో ఎక్సైట్‌మెంట్, ఎంతో హ్యాపీనెస్‌తోని పోయిన నేను చాలా బాధపడుకుంటూ, చాలా నిరాశ పడుకుంటూ, చాలా డిసప్పాయింట్ అయితూ ఇంటికైతే వచ్చేసిన. నాకక్కడ ఏమైంది? నేను దేనివల్ల ఇంటికొచ్చేసినా అని తెలవాలంటే ఈ రీల్‌ని లాస్ట్ వరకు చూడుర్రి. మీకు అర్థమైతది. నా మాటలు జాగ్రత్తగా వినుర్రి. ఎవరైనా శ్రీశైలం పోయేవాళ్ళుంటే ఏమైనా ప్లాన్ చేసుకుంటుంటే గనక ఈ మంత్ అస్సలు పోనే పోకుర్రి. అస్సలు ఎట్లాంటి ప్లానింగే పెట్టుకోకుర్రి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నంటే నాకైన విధంగా మీకు కావద్దు అని చెప్పేసి. మీకు సుకున్‌గా ఆ శివయ్య దర్శనం కావాలి అంటే ఈ మంత్ అసలు పోనే పోకండి. నాకు ఇక్కడ ఆనందపడాలా? లేకపోతే బాధపడాలా? నాకు అస్సలు అర్థమైతలేదు. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా నా శివయ్య కోసం నేను పెంచుకున్న ఎంటికలనైతే ఆయనకి ఇచ్చేసిన. కానీ నాకైతే దర్శనమే కాలేదు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అస్సలు మ్యాటర్ ఏందంటే శ్రీశైలం మొత్తం కర్ణాటక భక్తులతో నిండిపోయింది. చాలా అంటే చాలా రష్ ఉంది. ఎందుకంటే వాళ్ళు పాదయాత్ర చేసి శ్రీశైలంకి వస్తున్నారు. ఆ లైన్లలో నిలబడితే గనక చాలా ప్రాబ్లం అయిపోతుంది. నాకైతే చాలా ఒత్తేసిర్రు ఆ లైన్లో. చిన్నపిల్లల్ని కూడా వేసుకొని ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే అస్సలు రాకండి. గంట సేపు లైన్లో నిలబడ్డ తర్వాత నాతోనైతే అస్సలు కాలేదు. నాతోనే కాదు, మా ఫ్రెండ్స్తో కూడా అస్సలు కాలేదు. లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి నేనైతే రిటర్న్ అయితే వచ్చేసి దేవుని బయట నుంచి మొక్కేసిన. ఇక గుండె అయితే చేసుకున్నా కానీ ఆయననైతే చూడలేకపోయినా నన్ను చాలా బాధేసింది. కానీ ఈ మంత్ కాకపోయినా కానీ సరే నెక్స్ట్ మంత్ అయినా పక్కా పోతా, సుకున్గా ఆయనను దర్శించుకుంటా. అక్కడ కర్ణాటక వాళ్ళు అమ్మవారిని వాళ్ళ బిడ్డలాగా, శివుణ్ణి అల్లునిలాగా భావించి ఏదో జాతర చేస్తారంట. నాకు తెలిసి శ్రీశైలం మొత్తంలో నిన్నటికి నిన్న 1,00,000 మందికి పైనే ఉంటుంటారు. ఇంకా నాకైతే దర్శనం కాలేదు. అది నా మంచికే అని నేను అనుకుంటా. ఏమో ఆ లైన్లో నిలబడితే నాకేమవుతుండేనో, నాకేం ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తుండేనో, నా మంచికే శివుడు ఆపేసిండో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ ఎక్కడో ఒక చిన్న బాధ అవుతుంది. అంత దూరం పోయి ఆయన చూడకుండా వచ్చేసిన, ఆయన దర్శించుకోకుండా వచ్చేసిన అని. ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ పక్కా పోతా, ఆయన దర్శించుకుంటా. సో ఈరోజుకి ఇంతే. రీల్ని లైక్ చేసి అకౌంట్ని ఫాలో చేయండి.